అందరికీ నమస్తే అండి. జై శ్రీరామ్. నమో శ్రీమన్నారాయణాయ. మేము గుంటూరు నుండి కనిగిరి నుండి మేమందరం వచ్చాము. ఒక 50 మంది 60 మంది దాకా వచ్చాము. ఇక్కడ ఒంటిమిట్ట సనాతన రామయ్య, ఆ రామయ్య మాట వింటూ ఉంటేనే హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఆ రామయ్య దర్శనం చేసుకొని మేమందరం ఇక్కడ శ్రీమన్నారాయణీయం పారాయణం చేద్దామని ఈరోజు ఏకాదశి సందర్భంగా ఈవినింగ్ భగవద్గీత పారాయణం చేద్దామని సంకల్పంతో మేమందరము వచ్చాము. పరమాత్మని ఆశీస్సులతోటి ఇప్పటికీ చక్కగా 15 దశకాలు శ్రీమన్నారాయణీయం పారాయణం చేశాము. అమ్మవారికి సార తీసుకొచ్చాము. ఆ సీతామాతకి సార మౌకు జాతి ఎంత మా శక్తి కొలది మేము తీసుకొచ్చాము. రామయ్య దర్శనం మాకు చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రామయ్య సామాన్యుడు కాదు, సనాతనమైన రామయ్య దేవాలయం. ఇక్కడ మనసులో తలుచుకుంటూ మేము క్లాసులో చెప్పుకుంటూ దీన్ని వివరించుకుంటూ ఉంటాము. ఆ భాగ్యం ఈరోజు కన్నుల పండుగగా దర్శించే భాగ్యం మా అందరికీ కలగజేశారు శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి. అనేక వందనాలు సమర్పించుకుంటూ జై శ్రీమన్నారాయణ. మేమందరము కనిగిరి నుంచి మరియు గుంటూరు నుంచి ఇక్కడ ఈరోజు ఏకాదశి సందర్భంగా, ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు అమ్మవారికి సార సమర్పిద్దామని, శ్రీరాముని దర్శనం చేసుకుందామని ఎంతో ఆశతో వచ్చాము. మార్నింగ్ దర్శనం కూడా బాగా అయింది. ఇప్పుడు ఈ శ్రీమన్నారాయణీయం పారాయణం చేస్తున్నామండి. ఇప్పుడు మేము కొంతకాలం నుంచి శ్రీమన్నారాయణం అమ్మ జయలక్ష్మి అమ్మ దగ్గర నేర్చుకుంటున్నాము. ఆ స్వామి దయతో అందరం కలిసి ఇక్కడ ఈ దైవ సన్నిధిలో పారాయణం చేయాలని మా అందరి అభిలాష. ఈరోజు ఇంతకాలానికి ఈరోజు ఆ కోరిక నెరవేరింది. ఇప్పుడు దాకా 15 దశకాలు చదివాము. ఇంకా తర్వాత అది పూర్తి చేస్తాము. ఇక సాయంత్రం ఈరోజు ఏకాదశి కాబట్టి భగవద్గీత కూడా పారాయణం చేద్దామని మా నిశ్చయము. భగవంతుని ఆశీస్సులతో ఈరోజు అది కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. ఇక ఈరోజు అమ్మవారికి మేము అందరం కూడా శక్తి కొలది సార సమర్పిస్తున్నాము. సీతమ్మ వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆ రామయ్య యొక్క దీవెనలు మా అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. రామ శ్రీరామ రామ రఘురామ, నీవు మా తోడుంటే చాలయ్యా, స్వర్గమే కిందకి రాదా రామయ్యా. ఊరంతా బాగుండాలి, నిన్నే కొలిచేమయ్యా రామ.